నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీకి పట్టిన గతే, వాళ్ళ పార్టీకి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్కి పట్టబోతోందా? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసిన ఆవేదన, ఆయన ఆందోళన చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఏమంటారు? ఓట్లని తొలగించే ప్రక్రియ చాలా బలంగా జరిగింది ఇక్కడ, ఇది మాకు ఆందోళన కలిగిస్తున్న అంశం. అండ్ హీ హెస్ కంపేర్డ్ ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అంటే వాళ్ళ దృష్టిలో ఏం జరిగింది అనేది, వెస్ట్ బెంగాల్ అసలు ఏం జరిగింది కాదు, కాంగ్రెస్ దృక్పథంలో ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ వచ్చారు. దీంతోపాటు ఇంకొక అంశం కూడా ఉంది. ఈసీఐ రిజెక్ట్ చేసింది తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే ప్రక్రియని ఫర్ ఎస్ఐఆర్ ఇది కొట్టేసింది. ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంత కన్వీనియంట్గా మిస్లీడ్ చేశారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఎన్ని ఓట్లు పోయినాయి, పోబోతున్నాయి, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో మమతా బెనర్జీని తలుచుకొని మనం చాలా రోజులైంది సార్. మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుణ్యమని మళ్ళీ వాళ్ళు తలుచుకుంటున్నాం. సో వాసుదేవన్ గారు, వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటని మన అందరు తెలుసు. అక్కడ పెద్దగా ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ మైగ్రేషన్ ఉండే. బంగ్లాదేశ్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో, మళ్ళీ మమతా బెనర్జీ 15 సంవత్సరాల హయాంలో చాలా మటుకు ఫేక్ ఓటర్స్ని ఎన్రోల్ చేసుకున్నారు. అంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర లేదు, ఉంది, కానీ దాని ఒక మేబీ 10-20% ఇక్కడ ఉంటుంది ఫేక్ ఓటర్స్. అక్కడ జరిగిన దానికి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆయన ఈడీ గురించి చెప్తున్నారు, సిబిఐ గురించి చెప్తున్నారు. ఆయనకు తెలియదేమో, బహుశా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే మమతా బెనర్జీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చారా అంటే అక్కడే తెలిసిపోతుంది మీకు. అక్కడ జరిగిన కుంభకోణాలు, అక్కడ జరిగిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి మమతా బెనర్జీ ఓడిపోయింది. ఓటర్లతో కాదు ఓడిపోయింది ఆమె. అక్కడ విసుక్కొచ్చి ఓటర్లు ఆమె తీసి బయటపడేశారు. హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నిన్న ఆయన ఈ మాట్లాడినది ఒక ముస్లిం ప్రోగ్రామ్కి వెళ్ళి మాట్లాడారు. ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ చాలా మటుకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసింది అస్సాంలో అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా. అంటే ఏంటి, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళు చాలా బాగా వాడుకున్నారు అస్సాంలో, బీహార్లో. బహుశా ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలియదు అది, ఎందుకంటే ఆయన హిందీలో చెప్పిండు, అది కూడా పనికొచ్చింది వాళ్ళకి. సో డబ్బింగ్ చేయాల్సి అక్కర్లేదు, డైరెక్ట్ పెట్టేశారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మమతా బెనర్జీకి అక్కడ నేను చెప్పాను చూడండి వాజవన్, ఒకటి డూప్లికేట్ ఓటర్స్ ఉంటాయి, దట్ ఈస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళని ఎట్లా రికగ్నైజ్ చేశారు. మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు తెలంగాణలో మన దగ్గర అప్రాక్సిమేట్లీ 3.3 crore ఓటర్స్, 3,30,00,000 మంది ఓటర్స్ మన దగ్గర లిస్ట్లో ఉన్నారు. దట్ ఈస్ లాస్ట్ 2024 తీసుకుంటే దాని తర్వాత జరిగిన రివిజన్స్లో చాలా మటుకు 3.34, అంటే దాని తర్వాత 18 years క్రాస్ చేసిన వాళ్ళు 2025లో యాడ్ అయ్యారు, మళ్ళీ 26లో యాడ్ అయ్యారు. సో ఈ 3,30,00,000 మంది ఓటర్లు మన దగ్గర ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ని కంపేర్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 1 కోటి మందిని తీసేశారు లిస్ట్ నుంచి. అదే నంబర్ బీహార్లో కూడా తీసేశారు, కానీ బీహార్లో ఏ గొడవ జరగలేదు. తమిళనాడులో తీసేశారు 1 కోటి మందిని. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, స్టాలిన్ తీసేశారంటారా? స్టాలిన్ గారు చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద, గెలిచినప్పుడేమో మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ట్రూ పబ్లిక్ రిప్రజెంటేటివ్, జనంతో కలిశాడు ఆయన. అది కాదు, ఇప్పుడు స్టాలిన్ దగ్గర 1 కోటి మందిని తీసేసినప్పుడు తమిళనాడులో ఆయన ఇంత గొడవ చేశాడా? ఇట్లా మాది కావాలని తీశాడు ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకో, ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఈ ఎస్ఐఆర్ చేస్తున్న వాళ్ళు, దట్ ఈస్ BLO, బూత్ లెవెల్ ఆఫీసర్లు, అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కావాలని చెప్పి ఓటర్ని తీసేశారు. ఆయన దాన్ని ఈసీని తిడుతున్నారు. ఈసీకి సంబంధం లేదు, ఈసీ కింద పనిచేస్తారు వాళ్ళంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ టైంలో పోలీస్ ఆఫీసర్లు అందరు రైట్ ఫ్రమ్ డీజీపీ టు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లెవెల్ దాకా అందరు ఎలక్షన్ కమిషన్ కింద వచ్చేస్తారు ఆ 2-3 నెలల టైం పాటు. అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నారు, బీజేపీకి పనిచేస్తున్నారని మీరు ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు జరిగిన దాంట్లో 2-3 కేటగిరీస్ ఉంది వాదేవన్ గారు, మన ప్రేక్షకులు కొంచెం అర్థం చేసుకున్నట్టు చెప్తాను నేను. ఒకటి, మీ ఇంటికి ఫామ్ తెచ్చిస్తారు, అంటే మీరు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు. ఫామ్ తెచ్చిచ్చిన తర్వాత మీరేం చేస్తారో ఫామ్ ఫిలప్ చేస్తారు. దాంట్లో 2 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి, మీరు 2002లో కూడా మీరు ఓటేశారు, మీ దగ్గర డీటెయిల్స్ ఉంది, అది ఎట్లయినా తెచ్చుకోవచ్చు. మన ఈసీఐ యాప్లో వెళ్ళి దాంట్లో సెర్చ్ చేయవచ్చు. అంటే మీరు దీనికన్నా ముందు నల్లకుంటలో ఉన్నారు, ఇప్పుడు మీరు సికింద్రాబాద్లో ఉంటున్నారు. మీరు నల్లకుంట వెళ్ళి మీకు గుర్తుంటుంది, ఆ ఏరియా, కాన్స్టిట్యున్సీ, స్కూల్ నెంబర్ ఏదో గుర్తుంటుంది, ఏదో స్కూల్ అక్కర్లేదు,
మీరు అట్లీస్ట్ మీకు ఆ కాన్స్టిట్యున్సీ నెంబర్ తెలిసి మీరు మీ నాన్నగారి పేరు మీ పేరు పెట్టి సెర్చ్ చేయొచ్చు, లేకుంటే మీ అమ్మగారి పేరు మీ పేరు పెట్టి సెర్చ్ చేయొచ్చు, వచ్చేస్తుంది. నేను చాలామందికి ఇచ్చాను. ఒక ఫ్యామిలీకి అయితే యూఎస్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ ఉంటారు, చాలా ఓల్డ్ పీపుల్, 80, 82, 84, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది. వాళ్ళకి లాస్ట్ మినిట్లో నేను ఒకరోజు ముందు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాపం హీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు నాచారం అండ్ అప్డేటెడ్ ద లిస్ట్ దేర్. ఇంకొక ఫ్రెండ్కి అయితే లాస్ట్ మినిట్ ఆఫ్టర్నూన్ 1 గంటకు లాస్ట్ డే 1 గంటకు నాకు ఫోన్ చేసి మా సిస్టర్ పేరు కనిపించట్లేదంటే తీసిచ్చా. ఇక్కడే జరిగింది ఫస్ట్ తప్పు. ఎందుకంటే బిఎల్ఏని తప్పు పట్టలేము మీరు. వాళ్ళ వర్క్లోడ్లో ఒక బూత్లో ఉన్న 1200 ఓటర్స్ని మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అల్వాల్లో బిఎల్ఓ మా అపార్ట్మెంట్కి వచ్చారు, ఫస్ట్ వీక్ వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె నాకు ఈవెన్ బిఫోర్ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలయ్యే ముందు, ఇంటికి వచ్చే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేశారు ఒకసారి, సార్ మీ ఓటర్ ఐడి కార్డు పంపిస్తారా ఒకసారి, నాకు కొంచెం మ్యాప్ చేయాలి మిమ్మల్ని. పంపించాను నేను. తర్వాత ఆమె ఒక 2 వారాల తర్వాత ఎస్ఐఆర్ మొదలైనప్పుడు వచ్చారు. మా అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్లు ఉన్నాయి. ఆమె అందరు లిస్ట్ తీశారు. నేను స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్నాను కదా, నాకు తెలుసు. ఒక పేరు చూపించారు. నేను చెప్పా, అమ్మ ఈయన టెనెంట్స్గా ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. సార్ మీరు సంతకం పెట్టండి, దట్ దే ఆర్ మూడ్ అవుట్ అని చెప్పేసి, షిఫ్టెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అంటారు ఆ కేటగిరీని. వాళ్ళు ఇంకెక్కడ ఉండొచ్చు, వాళ్ళు అల్వాల్ నుంచి వెళ్ళి మారట్పల్లిలో షిఫ్ట్ చేయ ఉంటారు బహుశా. అక్కడ వాళ్ళు చూసుకోవాలి, దే హ్యావ్ టు రిజిస్టర్ ఫ్రెష్ దేర్. లేకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఫామ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫామ్ 8 అనే ఒక ఫామ్ ఉంటుంది, అది 17 తారీఖు తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ లేదు, మీ పేరు తప్పు ఉంది, మీ ఏజ్ తప్పు ఉంది, మీ నాన్నగారి పేరు తప్పు ఉంది, అన్ని కరెక్షన్ దాంట్లో చేసుకోవచ్చు. మీ అడ్రస్ తప్పు ఉంది, ఇది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ అన్కలెక్టబుల్ ఫామ్స్లోనే చాలా మట్టుకు కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఒక 73 లక్షల మంది ఫామ్ కలెక్ట్ చేయలేదు. అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటే లేరు వాళ్ళు. కొంతమంది ఫామ్ తీసుకొని ఫిలప్ చేయలేదు. నేను అక్కడ ఉంది, నా ఓటు ఇక్కడ ఉంది, నేను ఫిలప్ చేయట్లేదు, నేను మా ఊర్లోనే ఓటేసుకుంటాను. అది ఏంటి, దాని ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దాకా 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్రాలో ఉండే, ఒకటి తెలంగాణలో ఉండే. చాలామంది మన దగ్గర ఎస్పెషలీ ఈ మెయిడ్ సర్వెంట్స్ లాంటి వాళ్ళకి అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. వాచ్మెన్, మెయిడ్ సర్వెంట్, కొంచెం డబ్బులు ఇచ్చి ఓటు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అక్కడ ఇక్కడ రిజిస్టర్ 2,000 రూపాయలు 2 సార్లు వస్తే, ఒకసారి 5,000 ఇస్తారు, 10,000 రూపాయలు 2 ఓట్లకి. ఓకే, ఒకటే రోజు లాస్ట్ టైం పడ్డది, అది ప్రాబ్లం అయిపోయింది. లాస్ట్ టైం 2024 ఎలక్షన్లో ఒకటే రోజు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎలక్షన్ జరిగింది. ఆ రోజు చాలామంది ఓటేయలేకపోయారు అక్కడ ఇక్కడ. ఎనీవే 73 లక్షల మంది వాళ్ళ అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటారు, వాళ్ళ కేటగరైజేషన్ ఎలక్షన్ కమిషన్. అదేంటి 3.3లో 73 లక్షలు పోతే 2.6 crore మిగులుతుంది. 2,60,00,000 మంది వీళ్ళు ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చారు. గుడ్. ఇప్పుడు దాంట్లో అనామలీస్ వచ్చింది. ఆటోమేటిక్ వీళ్ళు డిజిటైజ్ చేస్తారు. అంటే సాయంత్రం కాగానే ఈ ఎస్ఐఆర్ ఫామ్ మీ దగ్గర తీసుకెళ్ళి డిజిటైజ్ చేస్తారు. దానికన్నా ముందు ఇంకొక క్లారిఫికేషన్, 2002లో మీరు ఓట్ వేశారంటే మీకు ప్రాబ్లం లేదు, మ్యాపింగ్ అయిపోతుంది. మీరు ఆ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే, మీరు ఎక్కడున్నారు, ఆ బూత్ నెంబరు, సీరియల్ నెంబర్ అన్నీ వేసేస్తే మీకు ఇప్పుడున్న దాంతో మీ లింక్ అయిపోతుంది. మీ కొడుకో కూతురు ఆ టైంలో ఓట్ వేయడానికి ఏజ్లో లేరు అనుకోండి, వాళ్ళు ఆ టైంలో 10 years 12 years లేకుంటే 15 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు ఓట్ వేయలేరు. వాళ్ళది సపరేట్ మీతో లింక్ చేస్తారు. దే విల్ లింక్ ఇట్ విత్ యూ. పేరెంట్ అంటే మదర్ ఆర్ ఫాదర్తో లింక్ చేస్తారు వాళ్ళు. ఇది ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్, అంత కాంప్లికేటెడ్ కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2002లో జరిగిన ఎస్ఐఆర్లో చాలా మటుకు తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్స్. చాలామంది వాళ్ళ ఇనీషియల్స్ యూస్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఫుల్ నేమ్ యూస్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం తీసుకోలేదు ఆ టైంలో, కంప్యూటరైజేషన్ అంత హెవీ లేకుండే ఆ టైంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరుకూరి అంజయ్య అని ఉంటుంది ఒక పేరు, సిహెచ్ అంజయ్య, ఓకే, సి అంజయ్య. ఇక్కడ సెకండ్ టైంకి వచ్చినప్పుడు 2024లో సి అంజయ్య అయిపోయింది. పేర్లు మ్యాచ్ కావట్లేదు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు సేమ్ ఉంటుంది. ఒకసారి నాన్నగారి పేర్లు కూడా తప్పు ఉంటుంది, ఆయన ఇనీషియల్ తీసుకుంటారు, సెకండ్ టైం ఇనీషియల్ ఉండదు. ఈ కరెక్షన్స్ ఇప్పుడు జరిగింది ఎస్ఐఆర్లో చాలా మట్టుకు. ఇది ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి చేయాల్సింది, చేయలేదు. 2010లో చేయాలంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో చేయలేదు. వెరీ ఆబ్వియస్ రీజన్ ఎందుకు చేయలేదు అనేది ఇదంతా బయటపడుతుండే ఆ టైంలో. 2014 ఎలక్షన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండే ఇంకా, కానీ మోదీ గారు గెలిచారు అప్పుడు 2014లో. ఇప్పుడు మిగిలిపోయిన 2.6 crores వాసుదేవన్ గారు. దీంట్లో 60 లక్షల మంది, 61.4 లక్షల మన ఓటింగ్ ఎంత అండి తెలంగాణ ఓవరాల్? 3.3లో ఇప్పుడు మనకి ఈ జల్లెడ పట్టక మిగిలింది 2.6 crores. 2.6. ఈ 2.6లో కూడా 0.6 అంటే 61 లక్షల మంది అనామలీ ఉంది.
ఈ చెప్పిన ఇప్పుడు చెప్పిన అన్ని అదొకటి. రెండోది ఏంటి, నాన్నగారు కొడుకు నడిమిట్ల 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, 10 ఏళ్ళకి పిల్లాడు పుట్టేస్తాడు. పుట్లే పుట్టేసాడంట. బహుశా అది తప్పు ఉండొచ్చు ఫిలప్ చేసినప్పుడు, కానీ అంత పెద్ద తప్పు జరగవచ్చు. రెండవది, ఒక అబ్బాయి ఇంకా వాళ్ళ నెక్స్ట్ అమ్మాయి పుట్టాడు అనుకోండి, వీళ్ళు నడిమిట్లో 3 నెలల గ్యాప్ ఉంది, విచ్ ఇస్ బయాలజికలీ నాట్ పాసిబుల్. అదొకటి. ఇది వెస్ట్ బెంగాల్ చాలా కనిపించింది. వెస్ట్ బెంగాల్ ఇంకోటి ఏం కనిపించింది అంటే 56-60 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఓటేస్తున్నామంట. అప్పుడు ఇమ్మీడియట్గా రెడ్ ఫ్లాగ్ రైజ్ అవుతుంది మనకి. అదేంటి 60 సంవత్సరాల దాకా మీరు ఓట్ వేయలేదా? కొన్ని జెన్యున్గా ఉండొచ్చు. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో పనిచేశారు, యూపీలో పనిచేసి గవర్నమెంట్ సెక్టర్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్కి వచ్చేసారు. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు ఎక్కడ ఓట్ వేశారండి లాస్ట్. సో దట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ ఓట్ చేశారు, కానీ వాళ్ళకి గుర్తులేదు. మా ఫ్రెండ్ నాన్నగారు ఒకరు ఉన్నారు. సరే, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి, ఎక్కడో చోట వేసి ఉండొచ్చు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కేసు వచ్చింది, నాకు ఆయన డీటెయిల్స్ పంపించి ఎక్కడ చూడండి ఒకసారి, ఆయన బీహార్లో ఉన్నాడు అప్పుడు 2002లో. అంటే నేను బీహార్లో డిస్ట్రిక్ట్ పేరు అడిగాను, డిస్ట్రిక్ట్ తర్వాత అసెంబ్లీ పేరు అడిగాను, ఇదన్నీ గుర్తుంది. బూత్ ఉండవు కూడా, 20 సంవత్సరాలు ఏముంటాయి. సర్చ్ చేస్తే దొరికింది, ఈసీఐ యాప్లో ఉంది. అది తీసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇమీడియట్ 2002తో లింక్ అయిపోయింది, వాళ్ళు మ్యాప్ అయిపోయింది. ఇప్పుడున్న ఓటర్ ఐడి అప్పుడున్న ఓటర్ ఐడితో మ్యాప్ అయిపోయింది అన్నమాట. సెకండ్ అనామలీ ఏంటంటే, ఇది చెప్పాను చూడండి, ఏజ్ డిఫరెన్స్. మూడవది, మీ నాన్నగారి పేరు మీరు ఇచ్చిన ఆధార్ కార్డులు ఇచ్చిన పేరుతో మ్యాచ్ కావట్లేదు. ఆధార్ ఈజ్ ఓన్లీ అ రెఫరెన్స్, ఆధార్ ఈజ్ నాట్ సిటిజన్షిప్. మనం క్లారిఫై చేయాలి చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్లో చెప్పారు, ఆధార్ తీసుకోవచ్చు. ఆధార్లో ఏం చెప్తారు, సురేష్ కోచాట లేదు, సురేష్ కోచాట. పాస్పోర్ట్ అయితే ఓకే కదా. పాస్పోర్ట్ కూడా పాస్పోర్ట్ ఇస్ అ ట్రావెల్ డాక్యుమెంట్, కానీ అది తీసుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో 12 డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ అది కూడా. ఓకే, రేషన్ కార్డ్ అంటారు, రేషన్ కార్డ్ ఇస్ నాట్ అగైన్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్ అంటానికి ఏంటి ఇంకా ఏం లేదు మన దగ్గర, అదే ప్రాబ్లం. అస్సాంలో ఒకటే ఉంది, అది నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటారు, ఎన్ఆర్సి. అది పెడితే అందరికి అది పెడితే ఓఎస్ ఏడుస్తారు పొద్దున్న లేసి. ఆల్రెడీ ఎప్పుడో ఏడవడం మొదలు పెట్టారు. ఎన్ఆర్సీ వస్తే ఉన్న ఫేక్ వాళ్ళు అందరూ ఒకటే కార్డు ఉండాలి సార్. ఇప్పుడు మన ఐడెంటిటీ, ఆధార్ వచ్చేదాకా అది కూడా లేకుండే. ఆధార్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ సమ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ మీరు ఎయిర్పోర్ట్లో చూపిస్తారు, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్లో చూపిస్తారు, కానీ డజంట్ ప్రూవ్ దట్ యువర్ ఇండియన్ సిటిజన్. కొంతమంది నాన్ రెసిడెంట్ ఇండియన్ ఓసీఐ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ తీసుకుంటారు, దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఆధార్, దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. సో అదొకటి. దానికి ఒక పెద్ద ఫ్రాడ్ జరిగింది హైదరాబాద్లో. మన నేషనల్ ఫ్యామిలీ రిజిస్టర్, ఫ్యామిలీ ఎఫ్ఆర్సి అనుకుంటాను, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్. ఇది ముందు ఎట్లా అంటే, దీని ప్రాసెస్ మీరు అప్లై చేస్తే తహసీల్దార్ వచ్చి మీ ఇంట్లోకి వచ్చి చెక్ చేస్తారు, మీరు ఉన్నారా, మీరు ఇంతమంది ఉన్నారా ఇంట్లో, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అది కూడా తీసుకొని తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈసారి ఏం జరిగిందంటే, ఓవైసీ గారు వెళ్ళి ప్రెజర్ పెట్టారు, చీఫ్ సెక్రటరీని వెళ్ళి కలిసారు, సంజయ్ జాజు గారిని కలిసారు, ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా తోడు తీసుకెళ్లారు, ఒక ముస్లిం ఎమ్మెల్యే. నేను ఒక్కటి రావట్లేదు, నేను ఎంఐఎం కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు నాతో పాటు అని. మీ ఇట్లా ఎఫ్ఆర్సి ఇష్యూ చేయండి. ఏం చేయాలి, మీరు డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, రేషన్ కార్డు డేటా నుంచి గుంజుకుంటారు. చాలా ఈజీ కదా, రేషన్ కార్డే ఫేక్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందికి రేషన్ కార్డు ఇష్యూ చేయబోతున్నారంట, కొత్త రేషన్ కార్డు, బీపీఎల్ అండ్ వైట్ రేషన్ కార్డ్ అన్ని. ఐ థింక్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, నథింగ్ స్పెసిఫైడ్, అజ్యూమ్ దట్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఒక యావరేజ్ ఫ్యామిలీ సైజ్ 4 crores, 4 నలుగురు అనుకోండి, 4 కోట్ల మందికి రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు. కొన్ని కేట్లు అయితే 5 ఉంటుంది, ఓల్డ్ సిటీలో అక్కడిక్కడ 5 మంది ఉంటారు. జనాభా ఎంత సార్? టెక్నికలీ 5 కోట్లు అయిపోయింది. దాని తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి, ఉండే ఇప్పుడు ఐ నెవర్ బాదర్డ్, ఎందుకంటే మనం ఏం తీసుకోం రేషన్ నుంచి. ఓకే, రేషన్ షుడ్ బి ఓన్లీ గివెన్ టు ద పూరెస్ట్ టు ద పూర్, నా కాన్సెప్ట్ అది. ఓకే, రేషన్ కార్డు ఎందుకు పెట్టుకుంటారు, దాంట్లో వైట్ రేషన్ కార్డు పెద్ద ఫ్రాడ్, సో హ్యూజ్ ఫ్రాడ్. మీరు 2-wheeler డేటా 4-wheeler డేటా తీసుకొని మ్యాప్ చేస్తే వైట్ రేషన్ కార్డు మీకు 50% తగ్గిపోతుంది, కానీ చేయరు, ఎందుకంటే ఓట్లు సార్ 80% కూడా పోవచ్చు. అది చేయరు, ఎందుకంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి చేసేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది, ఫ్రాడ్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, ఎనీవే అది పక్కన పెడతాం. ఇప్పుడు మనం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో మీరు 60 లక్షల మందిని తీసేస్తే ఉన్నది 2 కోట్ల, 2 crores. సరే, ఈ 64 కోట్లు అందరిని రిజెక్ట్ కాదు, ఆల్మోస్ట్ 50 to 60% అప్రూవ్ అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర అడిషనల్ డాక్యుమెంట్, ఇప్పుడు మీకు నోటీస్ వస్తుంది 17వ తారీఖు ఈ లిస్ట్ వచ్చిన పార్టీకే మీకు చాలామంది ఓటర్స్కి 64 లక్షల మంది ఉన్న 61 లక్షల మందికి వాళ్ళకి ఓటింగ్ ఇదో ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వస్తుంది మీ SMS మీద, మీ ఫోన్ మీద. మీద మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. మీకు ఫిజికల్గా నోటీస్ మీ ఇంటికి రావాలి, అది డౌట్ఫుల్. అప్పుడు మీరు వెళ్ళి లిస్ట్లో మీ పేరు కనిపించకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే వాసుదేవన్ గారు, ఈ లిస్టు పబ్లిష్ చేస్తారు చూడండి, అది ఆన్లైన్ పెట్టేస్తారు ఒకటి,
మీరు ఆన్లైన్లో వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అల్వాల్లో గౌతమ్ మోడల్ స్కూల్లో ఏ నెంబర్ కింద వస్తుందని చూసుకుంటాం మనం వెళ్ళి. అట్లా మనం చూసుకొని అక్కడ ఉన్న 5 బూత్లు ఏదో ఒక బూత్లో పేరు కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తుంది, దట్స్ ఓకే త్రూ. కనిపించకపోతే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. అంటే ఏదోది రిజెక్ట్ అయిపోయింది, అనామలీ వచ్చింది. అనామలీ ఏం చేయాలి? మీరు ఇప్పుడు వాళ్ళని పిలిపిస్తారు, మిమ్మల్ని నోటీస్ ఇష్యూ చేస్తారు. ఒకటి మీ ఫోన్లో వస్తుంది, ఫోన్ లేకుంటే మీకు ఫిజికలీ మీకు నోటీస్ రావాలి ఇంటికి. అది చాలా డౌట్ఫుల్ అది. ఓకే, మన సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. సో మీ ఇంట్రెస్ట్లో ఏం చేయాలంటే మీరు లిస్టు రాగానే ఆన్లైన్ చెక్ చేసుకోండి. ఇంకోటి ఈ బూత్లో కూడా వాళ్ళు పేస్ట్ చేస్తారు గోడ మీద, చేయాలని రూల్ ఉంది. అక్కడ ఉన్న స్కూల్లో బోర్డులోనో పక్కన గోడ మీద అంటించాలి పేర్లన్నీ. ఓకే, ఎందుకంటే 1000 మంది ఉంటారు, 1000 మంది ఇంటూ మల్టిప్లైడ్ బై 4 బూత్లు అంటే 4000 మంది పేర్లు ఉండాలి అక్కడ. మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సింది, లేకుంటే మీరు ఆన్లైన్ చేసుకోండి బెస్ట్. అది ఈసీఐ యాప్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా అయిన తర్వాత అనామలీ చెప్తారు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచ్ కావట్లేదు. అప్పుడు మీరు ప్రూవ్ చేయాలి, సార్ అది తప్పు, మా నాన్నగారి ఇనీషియల్ తప్పు ఉండే, ఈసారి ఇనీషియల్ నాది యాక్చువల్ ఇనీషియల్ ఇది చూడండి, నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది, నా ఆధార్ కార్డ్ ఇది చేసి చూపిస్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ చేసుకుని సబ్సిక్వెంట్ ఫైనల్ లిస్ట్లో ఆ పేరు వస్తుంది. రైట్. సో ప్రేక్షకులకు నేను చెప్పాలనుకోండి, మీకు నోటీస్ వస్తే టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫై చేశారు, కొంతమంది ఫేక్ నోటిఫికేషన్స్ పంపిస్తున్నారు. 10 రూపాయలు కట్టండి మేము ఇస్తున్నాం ఏదో చెప్పండి పంపిస్తున్నట్టు, దట్ ఇస్ ఆల్ ఫేక్. ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది ఈసీఐ నుంచి వస్తుంది అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ కాల్ సెంటర్ నెంబర్ ఉంది, దాన్ని కూడా ఫోన్ చేయొచ్చు కావాలంటే. వచ్చిందంటే టెన్షన్ పడకండి. మీరు మీ తప్పు ఏంటంటే ముందు కనుక్కోండి, ఏంటి పేరు మ్యాచ్ కావట్లేదా, లేకుంటే మీ నాన్నగారు మీకు ఏజ్ డిఫరెన్స్ తప్పు ఉందా, అదేందో మీ ఫామ్ ఫిలప్ చేసినా మీరు తప్పుగా ఫిలప్ చేసి ఉంటారు. 1962 నా డేట్ ఆఫ్ బర్త్ బదులు నేను అది 2022 అని కొడితే తప్పు అయిపోతుంది. సో యూ హ్యావ్ టు కరెక్ట్లీ ఫిలప్ ద ఫామ్. అది చేయకపోతే ఇట్లాంటి మిస్టేక్స్ వస్తుంది. ఇంకోటి డేటా ఎంట్రీ పాయింట్లో కూడా తప్పులు రావచ్చు. అంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ సైట్ నుంచి డేటా ఎంట్రీ డిజిటైజ్ చేసిన తర్వాత ఎంట్రీ చేసినప్పుడు అక్కడ కూడా తప్పులు జరగవచ్చు. సో 2 వైపులు తప్పులు ఉంటుంది, మన వైపు ఉంటుంది, వాళ్ళ వైపు ఉంటుంది. సో వీ కెన్ గో అండ్ సింప్లీ క్లారిఫై ఇట్. ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు బహుశా ఈఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లేదు. ఐ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇదే బూత్లో మీరు ఎక్కడికి చేశారో ఆ జిహెచ్ఎంసీ లోకల్ ఏరియా బూత్లో కానుకుంటే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లేకుంటే మన సైబరాబాద్ వాళ్ళ ఒక వార్డులో ఒక ఆఫీస్ పెట్టి అక్కడ వీళ్ళు వెళ్ళి డాక్యుమెంట్ చూపించేసి క్లారిఫై అయిపోతుంది. ఇట్ షుడ్ బి డన్ 90%. కానీ కొన్ని జెన్యున్ అనామలీస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారి పేరు మీ పేరుతో మ్యాచే కావట్లేదు, మీ 10th క్లాస్లో లేరు, ఎక్కడ లేరు, మళ్ళీ ఎట్లా వచ్చింది పేరు అని వస్తుంది. బెంగాల్లో జరిగింది ఇది. బెంగాల్లో 4 డిఫరెంట్ ఫ్యామిలీలు ఒకరే నాన్నగారిని చూపిస్తున్నారు, 24 పిల్లలు ఒకరే నాన్నగారితో కనెక్షన్ అవుతుంది. పట్టుకున్నారు వాళ్ళు అనామలీ. చూస్తాడు బంగ్లాదేశ్ నుంచి, అది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసి పడేశారు. ఇప్పుడు ముందట్లా కాదు వాజేవన్ గారు, ఇప్పుడు రిజెక్షన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మీ దగ్గర కంప్యూటరైజేషన్ ఉంది. వితిన్ సెకండ్స్ యూ కెన్ గెట్ ఇట్, ఈజీలీ పట్టుకోవచ్చు. డూప్లికేట్ ఓటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముందైతే మాన్యువల్గా చెక్ చేయాల్సి, ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ ఇస్ ద బేస్ ఫర్ ఇట్. కొంతమంది ఆప్షనల్గా పెట్టారు ఆధార్ కార్డ్ ఈసారి ఎస్ఐఆర్లో, కానీ మీరు యాక్చువల్లీ పెట్టాలండి మీ ఆధార్ మ్యాండేటరీ చేయాలండి. ఎందుకంటే అది భయపడుతున్నారు. ఎందుకు వాదేవన్ గారు, రేపు ఇదే ఆధార్ కార్డ్ని మీ బయోమెట్రిక్ చేసి ఎలక్షన్ కమిషన్ బూత్లో బయోమెట్రిక్ పెడితే మీ ఓటింగ్ పర్సంటేజ్ 50% పడిపోతుంది ఓల్డ్ సిటీలో. అక్కడ చెక్ చేయలేరు కదా మీరు మహిళల్ని, పెద్ద యూజ్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని. మీరు బయోమెట్రిక్ పెట్టారనుకుంటారు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, భారతదేశంలోనే ఉన్నాం కదా, చెక్ చేయలేము అంటే ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ ఎవరు ఉంటారు, ఆ బూత్ ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దే హ్యావ్ ఎవరీ రైట్ టు చెక్. లేడీస్ ఉంటారు, లేడీస్తో చెక్ చేయొచ్చు. ఒక కార్డన్ ఆఫ్ ఏరియా ఉంటుంది, అక్కడ చెక్ చేయాలని రూల్ ఉంది, కానీ పెద్ద గొడవ చేస్తారు. దీనికన్నా ముందు చూసారు సార్, ఐ థింక్ సిఆర్పిఎఫ్ని దింపుతారేమో. నేను బూత్లో కూర్చున్నప్పుడు, బూత్ వర్కర్గా, పార్టీ వర్కర్గా బూత్ లెవెల్ ఏజెంట్గా కూర్చున్నప్పుడు చాలా గొడవ జరిగింది ఇట్లానే. ఒక ఛాలెంజ్ ఓట్ అని చెప్పి ఒకటి ఉంటుంది వాజేవన్ గారు. ఛాలెంజ్ ఓట్ ఏంటంటే, ఒకరు బూత్కి వస్తారు, నా పేరు హనీఫా బేగం అని చెప్తున్నాను. మాకు డౌట్ వస్తుంది, బుర్కా వేసుకుంది హనీఫా బేగం, ఫోటో చూసి మొక్కం చూస్తే ఏం కనిపించదు, బుర్కా ఉంది. సో మీకు డౌట్ వస్తుంది, ఈ హనీఫా బేగం కాదు అని చెప్పి యూ కెన్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఓటు సపరేట్ బాక్స్లో పడుతుంది. కానీ ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవీఎంలో ఎట్లా జరుగుతుంది. అది ముందు ఉండే ఛాలెంజ్ ఓటు. మళ్ళీ సాయంత్రం దాకా మీకు ఏం కనిపిస్తుంది, సరియైన హనీఫా బేగం తర్వాత వస్తారు 4 గంటలకు. మీరు ఓట్లు తీసుకున్నారనుకోండి, దెన్ యూ కెనాట్ మేక్ హర్ ఓట్. బట్ యూ ఛాలెంజ్ ఓట్ ఉంటే దెన్ షీ కెన్ ఓట్. అంటే వేరే బాక్స్లో వేస్తారు, అది ఛాలెంజ్ ఓట్. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ముందు ఈవీఎంలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈవీఎంలు ఉంది, బహుశా దానికోసం ఛాలెంజ్ ఓట్ సపరేట్ కాలం ఏమైనా పెట్టారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మీరు చూసుంటారు, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, వాళ్ళ గౌడ్ గారు ప్రెసిడెంట్, ఏపీసీసీ తెలంగాణ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ వాళ్ళ బిఎల్ఏని తిడుతున్నారు.
బిఎల్ఏలు పనిచేయలేదు, మీకు అక్కడున్న ఎమ్మెల్యేలకి నామినేటెడ్ పోస్ట్ రాదు, అది రాదు ఇది రాదు అని చెప్పి పెద్ద గొడవ నడుస్తుంది. అది కాదు పనిచేసే పద్ధతి మీరు ప్రాపర్ ట్రైనింగ్ అండ్ మోటివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అల్వాల్లో మా అపార్ట్మెంట్ దగ్గర పక్కన ఉన్న ఎక్కడ కూడా కాంగ్రెస్ వర్కర్స్ నాకు కనిపించలేదు, కాంగ్రెస్ బిఎల్ఏలు కనిపిస్తుంది. మా దగ్గర ఒక బీజేపీ వాడు వచ్చింది, ఒక బీఆర్ఎస్ వచ్చి, బీజేపీ వాడు 4 సార్లు వచ్చిపోయాడు. ఓకే, ఫోన్ తీసుకున్నాడు నా దగ్గర, ఫోన్ చేస్తూనే ఉన్నాడు, సార్ అయిపోయిందా అంట మీ అపార్ట్మెంట్లో, అయిపోయింది 3 సార్లు. పక్కన మా కార్పొరేటర్ ఉన్నారు, ఆమె ఫోన్ చేస్తుంది ఒకసారి, అందరికి ఫామ్ వచ్చిందా లేదా అని కనుకోండి. దట్ ఈస్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నో అదర్ ఫెలోస్ కమ్. అంటే అది మీరు మల్టిప్లై చేయండి ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్కి అన్ని దానికి లేదు. మీ బిఎల్ఏల్ని మీరు మోటివేట్ చేయట్లేదు. మీరు ధమ్కి ఇస్తే ఎమ్మెల్యే ధమ్కి ఇస్తాడే, చేయకపోతే నేను ఫినిష్ చేస్తారా, నీ వెహికల్లో 1000 లీటర్ పెట్రోల్ పోపించాను నేను, 3 రోజులు తిరుగు మొత్తం అక్కడ. అది కాదు ప్రొఫెషనల్గా పనిచేయాలంటే ఇప్పుడు దట్ ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. ఇప్పుడు కరెక్షన్ ఒకటి ఏంటంటే, ఓటు లేని వాళ్ళు రిజెక్ట్ అయితే దాన్ని ఎందుకు రిజెక్ట్ అయింది కనుక్కోండి. మీ ఓటు మీరు అసలు రిజిస్టర్ చేయక 17th లిస్ట్ వస్తుంది, దాన్ని బట్టి ప్రొసీజర్ ఫాలో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫామే రాలేదు, ఫస్ట్ ఎక్స్క్యూజ్ నాకు ఫామే రాలేదు. ఫామ్ 6 ఫిల్అప్ చేయండి 17 తారీఖు తర్వాత. ఫామ్ 6 ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్అప్ చేయండి. ఇట్ మైట్ గెట్ యాక్సెప్టెడ్ చెప్పలేము, మీరైతే చేయాలి కదా, చేయాలి, మీరు ఫిల్అప్ చేయాలి. ఓకే, ఎందుకంటే మీ పేరు మిస్ అయింది, నేను ఇక్కడ లేను, నేను ఆఫ్రికా పోయి ఉండే, వచ్చేదాకా ఇది అయిపోయింది డేటు, ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఫామ్ 6 ఫిల్అప్ చేయండి. సో ఫామ్ 6లో ఈ రీజన్ మనం సైట్ చేయొచ్చు, ఐఎమ్ అవే ఫ్రమ్. అది కాదు, ఫామ్ 6 లైక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. యువర్ ఓల్డ్ వన్ హ్యాస్ ఎనీవే గాట్ క్యాన్సల్డ్, అన్కలెక్టబుల్ అని వచ్చింది, అది కొత్త ఫిల్అప్ చేశారు మీరు. రైట్, ఓకే, ఇది ప్రాబ్లం లేదు. బహుశా అట్ లేటెస్ట్ స్టేజ్ దే కెన్ ఈవెన్ మ్యాచ్ ఇట్, అది కూడా చేయొచ్చు ఇప్పుడున్న కంప్యూటరైజేషన్ ప్రాసెస్తో, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఫామ్ 6 ఫిల్అప్ చేస్తే ఆటోమేటిక్లీ యాక్సెప్ట్ చేయాలని లేదు, ఇట్ హ్యాస్ టు అండర్గో ఎ ప్రాసెస్, చెకింగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి. ఎందుకంటే అప్పుడు దాకా ఈ ఎంఆర్ఓలు, ఈ ఈఆర్ఓలు, బిఎల్ఓలు అందరూ కొంచెం ఫ్రీ అయిపోతారు, కొంచెం ఇదంతా అయిపోయింది కదా పని, గొడవ అంతా అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు దాని మీద కూర్చుంటారు. బహుశా దసరా తర్వాత అది చేయొచ్చు, దానికన్నా ముందు కూడా చేయొచ్చు కావాలంటే. ఇదన్నీ జరిగితే వాసుదేవన్ గారు టోటల్ మన దగ్గర నా అంచనా ప్రకారం మా టోటల్ ఓటర్స్ విల్ బి అబౌట్ 2.3 to 2.4 crores. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్గా తెలంగాణలో ఎంతమంది మిగలచ్చు, ఒక ఉజ్జాయింపుగా ఒక జస్ట్ అందాజ్ చెప్పండి, ఎంత సార్, ఎంతమంది ఓటర్లు ఓటర్ లిస్ట్ నుంచి ఎంతమంది? ఐ థింక్ 1 కోటి మంది పోతారు ఈజీగా. 1 కోటి మంది. ఇప్పుడు ఆల్రెడీ 73 పోయారు. వెస్ట్ బెంగాల్ మోడల్ చూస్తే, బీహార్ మోడల్ చూస్తే, తమిళనాడు మోడల్ చూస్తే, బిట్వీన్ అనామలీ అండ్ టోటల్ రిమోట్లో ఇంకొక 20 లక్షల మంది 30 లక్షల మంది యాడ్ అవుతున్నారు. ఓకే, అందరు అనామలీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. యాజ్ టు హౌ ది సెగ్మెంట్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ తెలియదు, ఇప్పుడు దాకా మనకు బ్రేకప్ లేదు వాసుదేవన్ గారు, ఓన్లీ హైదరాబాద్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో చూస్తే ఇదే టైంలో ఏపీలో ఆల్రెడీ అయిపోయింది, మనది ఎక్స్టెండ్ చేశారని చెప్పి ఫైనల్ రాలేదు. ఏపీలో 4 కోట్ల మంది ఉన్నారు ఓటర్స్, టోటల్ 4.19 స్టార్ట్ అయినప్పుడు. డ్రాప్ అవుట్ అంతా తీసేసిన తర్వాత 44 లక్షల మందిని తీసేశారు ఏపీలో, తక్కువ. అంటే దే హ్యావ్ వర్క్డ్ రియలీ ఎఫిషియెంట్లీ. ఆర్ మీ తెలంగాణలో ఉన్న ఓటర్ చాలా మంది ఏపీలో కూడా రిజిస్టర్ చేసుకున్నారు, ఏపీలో ఉన్న తెలంగాణ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ వాళ్ళు ఈసారి ఏపీ వాళ్ళు ఏపీ నుంచి కూడా ఇంత అప్రూవల్ రాలేదు సార్. నేనేం చెప్తా అంటే ఏపీ వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అక్కడే ప్రిఫర్ చేశారు, మేము మా ఊర్లోనే వేసుకుంటాం ఓట్లు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్లో ఓట్లు తగ్గిపోయింది అంటున్నారు, కుత్బల్లపూర్ వైపు చూస్తే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొల్లూరులో 2 bedroom హౌసెస్ కట్టారు, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆబ్వియస్లీ దే వుడ్ నాట్ రిజిస్టర్డ్ ఇయర్, అక్కడ చేయాలండి, ఆ కొల్లూరుకి వెళ్ళారో లేదో అది కూడా తెలియదు. ఇప్పుడు అది ఒక ఇష్యూ ఉంది, అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. కొల్లూరు ఓఆర్ఆర్ దగ్గర కొల్లూరు ఎగ్జిట్లో అక్కడ ఒక 2 bedroom చాలా కట్టారు గవర్నమెంట్, అది అక్కడికి మూవ్ అయ్యారంట. సో వీ హ్యావ్ టు చెక్, మాన్యువల్లీ చెక్ చేయాల్సి వస్తుంది. ఏపీలో 4.1 నుంచి 3.71కి తగ్గింది. మన అప్రాక్సిమేట్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ చూస్తున్నాం. జార్ఖండ్లో 2.64 లక్షల మంది 2.20 లక్షలు అయిపోయారు, అక్కడ 43 లక్షల మందిని తీసేశారు. ఒడిశా సంథింగ్ సిమిలర్ పాపులేషన్ 2 crore ఉండే, అది 1.72 అయింది, 33 lakhs పోయారు అక్కడ. సో తెలంగాణలో మనం చూస్తే 28% దాకా ఇప్పుడు పోతుంది వాసుదేవన్ గారు. ఐ థింక్ ఇట్ విల్ బి సంథింగ్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 18% ఆల్రెడీ పోయింది. అనామలీ ఉంది 18%, దాని తర్వాత అన్మ్యాప్డ్ ఉంది, అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 28% దాకా పోతుంది తెలంగాణలో. సో ఫైనల్గా ఆంధ్ర ఇస్ ఓన్లీ 10%. ఆంధ్ర 10% అన్నాడు, తెలంగాణ 28 ఎట్లా అయింది? అదే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. దీని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ జరగబోతుంది జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ మీద. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఒకటి పాపులేషన్ వైజ్ ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ తగ్గింది అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, హైదరాబాద్ పాపులేషన్ వాజ్ అరౌండ్ సంథింగ్ లైక్ 47 lakhs జిహెచ్ఎంసీలో.
అది ఇది ప్యాటర్న్ చూసుకుంటే 47 ఉన్నది 25 లక్షలకు వచ్చేస్తుంది. అదే టైంలో మల్కాజిగిరిలో 38 లక్షల మంది ఉన్నారు, అది 30 అనుకోండి. మల్కాజిగిరి 70 సీట్లే ఇచ్చారు, 70 వార్డులే ఇచ్చారు, వేరే జిహెచ్ఎంసీకి 150 వార్డులు ఇచ్చారు. దెర్ బి ఎ ఛాలెంజ్ నౌ. పర్ వార్డ్ 38,000 మంది వస్తారు ఓటర్స్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దెర్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్ నౌ. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు, సైబరాబాద్ వాళ్ళు అండ్ మల్కాజిగిరి వాళ్ళు అంటారు మాకు కూడా 150 కావాలి, లేకుంటే జిహెచ్ఎంసీ తగ్గించండి, నంబర్ ఆఫ్ వార్డ్స్ తగ్గించండి. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తగ్గింది, సో ఓటర్స్ కూడా తగ్గింది, మీరు 150 పెట్టకూడదు, వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు మీరు 150 పెట్టుకొని. ఇది లీగల్ ఛాలెంజ్ రాబోతుంది చూడండి కొన్ని రోజులు. ఇది విల్ హ్యాపెన్, ఎందుకంటే ఇమీడియట్గా అనౌన్స్ చేయలేదు ఎలక్షన్ ఇంకా. బహుశా సెన్సస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఇంకో ఉంటుంది, సెన్సస్తో మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కూడా ఉంటాయి కదా. క్యాస్ట్ కాదు, నార్మల్ సెన్సస్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది. అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా రాబోతుంది. సో లెట్ us see. ఎనీవే ఇది ఒక ఇన్ఎఫిషియన్సీ అని చెప్తున్నాను నేను. ఇది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ మీనాక్షి నటరాజన్ కానీ దీనికి కోపం వచ్చి ఇప్పుడు ఏం చేయలేము. మీరు చేయాల్సిన టైంలో చేయలేదు, మీ ఎమ్మెల్యేలకి అప్పగించేసి నామినేటెడ్ పోస్ట్ లింక్ పెట్టేశారు దానికి. వాళ్ళు ఫేక్ ఓటర్స్ని ఎక్కించలేరు, బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ దీస్ డేస్ టు గెట్ ఫేక్ ఓటర్స్. ఎందుకంటే ఈజీగా ఎక్కడో పట్టుబడతారు. ఎక్కించే మాట పక్కన పెట్టండి, ఉన్న ఫేక్ ఓటర్స్ని తొలగించినా అడగలేని పరిస్థితి. కరెక్ట్, అది కూడా వస్తుంది. అది ఉంది. మీరు తీసేస్తే ద కేస్ ఓవైసీ బాగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఓవైసీ కానీ ఓవైసీకి ఏంటంటే మీరు ఈవెన్ 26 లక్షల మంది వాటి 25 లక్షల మంది ఆయనకే ఓటేస్తారు, అదొక అడ్వాంటేజ్. కానీ కుత్బుల్లాపూర్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది జిహెచ్ఎంసీలో. కుత్బుల్లాపూర్ ఇస్ నాట్ ఓల్డ్ సిటీ, అది ఎందుకు ఇక్కడ పెట్టారో అర్థం కావట్లేదు ఓల్డ్ సిటీతో కలిపి. ఎందుకంటే బోరబండ అండ్ ఎర్రగడ్డలో ముస్లిం మైనారిటీ ఓట్స్ ఉన్నాయి ఎక్కువ. నాంపల్లి సెగ్మెంట్లో ఎన్ని తీసుకొచ్చి కలపలేదు. సో ఇప్పుడు చూద్దాం. నౌ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఈ లిస్ట్ రానియండి బయటికి. నేను చెప్పాలనుకుంటాను, ఈ ట్రైనింగ్ మీరు ఇచ్చింది కాంగ్రెస్ వైపు నుంచి తప్పిచ్చారు, వాళ్ళు చేయలేదు కరెక్ట్. మీరు మోటివేట్ చేయాలండే మీ టీంని, రెగ్యులర్ మీటింగ్స్ పెట్టాలండే. కానీ మీరు అనుకుంటారు ఫేక్ ఓటర్స్ తీసేసారు, యాడ్ చేయాలంటే యాడ్ చేయలేరు. మ్యాక్సిమం 5% మంది మిస్ అయి ఉంటారు. దానికన్నా ఎక్కువ చనిపోయిన వాళ్ళని మీరు పిలిపించి వచ్చి రామా చేసి ఓటేయని చెప్పి పేరు ఏమంటే జరగదు. ఇక్కడ నుంచి మారిపోయిన వాళ్ళు మీరు చేయలేరు. లెట్ us get this clear. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, 1 కోటి ఓట్లు తెలంగాణ నుంచి మాయమైపోతున్నాయి. అంటే మాయం అంటే వీళ్ళేం మాయం చేయట్లా, ఆ విధానాలకి విధి విధానాలకి అనుగుణంగా లేని వాళ్ళందరూ ఓట్లు ఇక్కడి నుంచి ఖచ్చితంగా తొలగించినట్టే. ఆంధ్రలో 40 లక్షలు. సో ఇక్కడ మేజర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కన్సర్న్ ఏంటి, ఇదేదో ఓట్ల తొలగింపు అనేది ఉద్దేశపూర్వకంగా చేశారు. మీ వాళ్ళకి మీరు సమంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటే మీ బూత్ లెవెల్ ఏజెంట్లకి వాళ్ళు యాక్టివ్గా ఫీల్డ్లో పనిచేసి ఉండేవాళ్ళు, జనానికి ఉండేవి. ఈ కోటి కాకపోతే కనీసం సంఖ్య తగ్గేది. ఇవాళ మీరు ఏదో చేయలేక ఏదో వారం పేరు చెప్పినట్టు మీరు ఇదంతా కూడా ప్రక్రియ వల్ల జరుగుతోందంటే సూపులో పడేది కాంగ్రెస్ పార్టీ. రెండోది ఓవైసీ కూడా ఇంపాక్ట్ జిహెచ్ఎంసీ వరకు. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేప్పటికి ఇందాక సురేష్ కొచ్చాట్ల గారు చెప్పినట్టు ఆయన ఓటు వరకు ఆయన కన్సాలిడేట్ చేసుకోగలడు, మెజారిటీ తగ్గుతుందేమో కానీ. సో చూడాలి. ఏదైనా 17 తర్వాత జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి.